యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1 నుంచి 22 వచనాలు. నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. కన్నులెత్తి చుట్టూ చూడుము, వీరందరూ కూడుకొని నీ వద్దకు వచ్చున్నారు. నీ కుమారులు దూరం నుండి వచ్చున్నారు, నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చున్నారు. నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొని ఉప్పొంగును. సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును, జనుల ఐశ్వర్యము నీ వద్దకు వచ్చును. ఒంటెల సమూహము మిద్యాను ఏయిపాల లేత ఒంటెలను నీ దేశం మీద వ్యాపించును. వారందరూ షేబా నుండి వచ్చెదరు, బంగారమును ధూపద్రవ్యమును తీసుకొని వచ్చెదరు. యెహోవా స్తోత్రములను ప్రకటించెదరు. నీ కొరకు కేదారు గొర్రెమందలన్నీ కూడుకొనును. నబయోతు పొట్టేళ్ళు నీ పరిచర్యకు ఉపయోగములగును. అవి నా బలిపీఠం మీద అంగీకారం లగును. నా శృంగార మందిరమును నేను శృంగరించదను. మేఘం వలెను ఎగియు గువ్వ వలెను గోళ్లకు ఎగిసి వచ్చి వీరెవరు? నీ దేవుడైన యెహోవా నామమును బట్టి ఆయన నిన్ను శృంగరించినందున, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని నామమును బట్టి దూరము నుండి నీ కుమారులను తమ వెండి బంగారములను తీసుకొని వచ్చుటకు ద్వీపములు నా కొరకు కనిపెట్టుకొంచున్నవి. తర్షీషు ఓడలు మొదట వచ్చున్నవి. అన్యులు నీ ప్రకారములను కట్టుదురు, వారి రాజులు నీకు ఉపచారం చేయుదురు. ఏలైనగా నేను కోప్పడి నిన్ను కొట్టితిని గాని కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను. నీ యొద్దకు జనుల భాగ్యము తేబడినట్లు, వారి రాజులు జయోత్సాహంతో రప్పింబడినట్లు నీ ద్వారములు రాత్రింబగళ్ళు వేయబడక నిత్యము తెరబడి ఉండుము. నిన్ను సేవింపనలని జనమైనను రాజమైనను నిలవదు, అట్టి జనులు నిర్మూలం చేయబడును. నా పరిశుద్ధాలయపు అలంకారం నిమిత్తమై లెబనోను శ్రేష్టమైన దేవదారు వృక్షములను, సరళ వృక్షములను, గొంజి చెట్లను నీ యొద్దకు తేబడును. నేను నా పాదస్థలమును మహిమపరచెదను. నిన్ను బాధించి వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడదురు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదల మీద పడెదరు. యెహోవా పట్టణమనియు ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోననియు నీకు పేరు పెట్టుదురు. నీవు విసర్జింపబడ్డను బట్టి, ద్వేషింపబడ్డను బట్టి ఎవడును నీ మార్గమున దాటిపోవట్లేదు. నిన్ను శాశ్వత శోభాతిశయంగాను బహుతరములకు సంతోష కారణంగాను చేసేదను. యెహోవానగు నేను నీ రక్షకుడిననియు, బహు పరాక్రమము గల యాకోబు దేవుడినగు నీ విమోచకుడిననియు నీకు తెలియబడినట్లు, నీవు జనముల పాలు కుడిచి రాజుల చంటి పాలు త్రాగెదవు. నేను ఇతడికి ప్రతిగా బంగారమును తెచ్చున్నాను, ఇనుమునకు ప్రతిగా వెండిని, కర్రకు ప్రతిగా ఇత్తడిని, రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చున్నాను. సమాధానమును నీకు అధికారులుగాను, నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించున్నాను. ఇకను నీ దేశమున బలాత్కారమను మాట వినబడదు. నీ సరిహద్దుల్లో పాడు అను మాట గాని, నాశనము అను మాట గాని వినబడదు. రక్షణీయ నీకు ప్రకారమనియు, ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నువ్వు చెప్పుకుందువు. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు. నీకు వెలుగుచుటకే చంద్రుడికను ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగును, నీ దేవుడు నీకు భూషణంగా ఉండును. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖ దినములు సమాప్తములగును, నీ జనులందరూ నీతిమంతులయ్యుందురు. నన్ను నేనే మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతంగా స్వతంత్రించుకుందురు. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యము త్వరపెట్టుదును. ఆమేన్.